ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు మీ ఎద్దుకు వస్తున్న ఈ వాగ్దానము మిమ్మను ఎంతగానో బలపరుస్తూ ఆత్మీయతలు ఫలింపు చేస్తూ ఉన్నదని బలంగా నమ్ముతూ ఉన్నాం. మరి ఈ పరిచర్య ఎంతో భారంతో మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలో పారిభాగస్తులు అవుతూ ఈ పరిచర్య ఫలింపులో మీ వంతుగా సహకారులుగా ఉండాలని, మీ కుటుంబాలు మీరు దేవుడు ఇచ్చిన అద్భుతమైన ఈ కృపను బట్టి మీరు కూడా దీవెన పొందుతారని, ఇక్కడ విత్తన మీరు ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాటలను బట్టి బలపరచబడదాం. అంతకంటే ముందుగా ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. యథార్థమైన బలమైన మాటలు ఎంతోమందికి అవసరమై ఉన్నాయి. మీరు ఈ పరిచర్యలో మీ వంతుగా సహకారం అందించవలసిన మొదటి విషయం ఏదైనా ఉందంటే అది ఈ యొక్క వాక్యాలను ఇతరులకు మీరు తెలియపరచడమే. ప్రియ దేవుని బిడ్డ, షేర్ చేయడం మర్చిపోకండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాట ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట వినగానే నీ హృదయంలో సంతోషము, సమాధానము, నెమ్మది కలగాలి. నాకైతే ఈ మాట చూడగానే పరిస్థితులు ఎలాగునో ఉన్నా కూడా సంతోషము, సమాధానము కలుగుతుంది. మరి దేవుడు మనతో చేస్తున్న నిబంధన ఏంటో తెలుసా? నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని చూడాలని, మన పరిస్థితులను చూడాలని, మన జీవితాలను కట్టాలని, మనకు ఆశీర్వాదాలను ఇవ్వాలని ఎదురు చూస్తున్నాం కదా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటూ ఉన్నారు, నా కృప నిన్ను విడిచిపోదు. అంటే ఆయన కృప మనల్ని విడవలేదంటే ఆయన మనతో ఉన్నారని, ఆయన కృప మనల్ని విడిచిపెట్టలేదంటే ఆయన మన పరిస్థితులను చూస్తూ ఉన్నారని, మన స్థితిగతులను ఎరిగి ఉన్నారని, మనల్ని కట్టడానికి సంసిద్ధుడైన దేవుడిగా ఉన్నారని మనము ఖచ్చితంగా నమ్మవలసిన వారమై ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డ, నా కృప నిన్ను విడచిపోదు. ఎంత మంచి మాట అండి. ఈ రోజుల్లో మన యొక్క బంధుత్వాలు, మన యొక్క స్నేహాలు, మన యొక్క మనతో ఉన్న వారందరూ కూడా మనల్ని విడిచి ఏదో ఒక సందర్భంలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనల్ని విడువనిది, ఎడబాయనిది దేవుని కృప. ఏ యోగ్యత లేని మనకు ఆయన ఇచ్చినదే అమూల్యమైనది ఏంటంటే కృప అండి. ఆ కృప మనల్ని ఎప్పుడు కూడా విడవదట. ఇహ పరలోకాల్లో మనతో ఆయన ఉంచేది, ఉండేది ఆయన కృపే. కాబట్టి ఈరోజు నన్ను వారు విడిచిపెట్టారు, వీరు విడిచిపెట్టారని ఎప్పుడు కూడా బాధపడొద్దు. ఎందుకంటే ఎవరు నిన్ను విడిచినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన కృప నిన్ను విడిచిపోలేదు కదా. సర్వశక్తిమంతుడైన దేవుని కృప నిన్ను విడవలేదు కదా. కాబట్టి సంతోషిద్దాం. మనము దేవుడు మనల్ని విడవలేదు అనే యథార్థమైన వాస్తవాన్ని హృదయపూర్వకంగా నమ్మినప్పుడు ఎవరు విడిచినా, పరిస్థితులు ఎలాగున్నా హృదయంలో సంతోషం, సమాధానం నిండు తీరుతుంది. ఇది వాస్తవమైన మాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనము ఎలాంటి వ్యతిరేకతల్లో అయినా ఉండనివ్వండి. ఈరోజు దేవుడు అంటూ ఉన్నారు, ప్రియ బిడ్డ, నా కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి దిగులు పడొద్దు. ఆయన కృప మనతో ఉంది కాబట్టి మనం ధన్యులం. మన యొక్క సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి, మన యొక్క జీవితాలకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇది నమ్మవలసినటువంటి సత్యం. కంటికి కనిపించకపోయినా ఆయన కృప మనల్ని విడవలేదంటే
ఆయన యొద్ధ, ఆయన చేతిలో మనం ఉన్నామని అర్థం. కాబట్టి తగిన సమయమందు మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. అద్భుతమైన మాటలను బట్టి ఆదరించబడ్డారని వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అయ్యా, ఈరోజు మమ్మల్ని ఎవ్వరు విడచినా మీ కృప మమ్మల్ని విడిచిపోదని అద్భుతమైన మాటలు మాట్లాడి మా హృదయాలను సమాధానపరిచారు. అయ్యా, మీ కృప మమ్మల్ని విడవలేదంటే మీరు మాతో ఉన్నారని, మా పరిస్థితులు చూస్తూ ఉన్నారని, మా జీవితాలు కట్టబోతూ ఉన్నారని మేము నమ్మామయ్యా. నీ కృప పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లినా కూడా విడచిపోదు అయ్యా, నేను నమ్ముతున్నానయ్యా అని ఎవరైతే సంతోషంగా ఈ మాటను అంగీకరించారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా. ఈ పరిచయకు అనేకులు సహకరిస్తున్నారు ప్రభువా. ఇంకా ఎంతో అవసరత ఉన్నది. ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయా, ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి పరిస్థితులు మా జీవితాలలో ఈ పరిచర్యలో ఉన్నాయి. కాబట్టి అనేకులను మీరు ప్రేరేపించి నడిపించి పరిచర్యను ఫలింపు చేయమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, మరచిపోద్దండి. మొదటిగా మీరు చేయవలసింది ఈ యొక్క వీడియోను స్ప్రెడ్ చేయడం, తర్వాత ఆర్థికంగా సహకరించడం, ప్రార్థించడం. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.